ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడయుండునుగాక అని చేను కోయువారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. And behold, Boaz come from Bethlehem, and said unto the reapers, The Lord be with you. And they answered him, The Lord bless thee. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కని మర్యాద చూడండి. బోయాజు పొలంలో పనివారు పనిచేస్తున్నారు. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి పనివారిని చూసి మొట్టమొదటి పలకరింపు, యెహోవా మీకు తోడయ్యుండునుగాక అనే చక్కని పలకరింపు. వారి వారిచ్చిన జవాబు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని. ఎంత మంచి మర్యాద అండి! ఎంత బాగుందో కదా ఈ మర్యాద, ఈ పలకరింపు. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీవు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా నడుచుకుంటున్నావు? ఎంత చక్కని ఆత్మీయత మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉందో చూడండి. దేవునితో మాట ప్రారంభము, దేవునితోనే ఆశీర్వాదపు రిప్లై ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనం కూడా మాట్లాడేటప్పుడు మొదట దేవుడు, తర్వాత దేవుడు. అవునండి, మనకి మన దేవుడు ఆదియు అంతమునై ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎంత చక్కని మర్యాదో కదా, ఎంత చక్కని పలకరింపో కదా. ఇలాగున మనం కూడా పలకరిస్తే ఎంత బాగుంటుంది. తల్లిదండ్రులను పలకరించేటప్పుడు, బిడ్డలను పలకరించేటప్పుడు, భార్యను పలకరించేటప్పుడు, ఇరుగు పొరుగు వారిని పలకరించేటప్పుడు ఇలా పలకరించి చూడండి ఎంత బాగుంటుందో. ఇలా పలకరించి చూడండి, వారు తిరిగి ఎంత సంతోషపడి మిమ్మల్ని ఎంత చక్కగా తిరిగి ఆశీర్వదిస్తారో. దేవుని బిడ్డ, మర్యాద నేర్చుకుందాము, గౌరవించడం నేర్చుకుందాము. ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అన్నాడు. కాబట్టి మనం ప్రేమించాలి, ప్రేమతో ఇలాంటి ఆశీర్వాదపు మాటలు పలకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏం జరిగింది అనగా, ఇదే అధ్యాయం 1వ వచనంలో నుండి మనం ధ్యానం చేసుకుందాము. నయోమి పెనిమిటికి బంధువు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె ఏరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె, నా కుమారి పొమ్మనెను. దేవునికి స్తోత్రం. చూడండి, నయోమికి రూతు తోడు, రూతుకి నయోమి తోడు. నయోమి అత్త, రూతేమో కోడలు. వీరిద్దరికీ భర్తలు చనిపోయారు కనుక వీరు మోయాబు దేశం నుండి తిరిగి సొంత దేశానికి యెరూషలేముకు వచ్చారు, అనగా బెత్లెహేముకి తిరిగి వీరు వచ్చారు. మరి అత్తా కోడలు ఇద్దరు ఏ పని చేయకపోతే ఇల్లెలా నడుస్తుంది? నయోమి ఏదైనా పని చేయాలి అంటే తన వయసు పెద్దది, కానీ రూతు యవనస్తురాలు కనుక తను అంటోంది, అత్త, నేను పరిగి వేరుకొస్తాను. ఎవని కటాక్షం నా మీద కలుగుతుందో వారి పొలములో
వారి వెనుక నేను పరిగి వేరుకొస్తాను అని చెప్పినప్పుడు నయోమి వెళ్ళమని చెప్పింది. నా కుమారి వెళ్ళు అని చెప్పింది. రూతు వెళ్ళి పొలములో పరిగె కోయివారి వెనుక పరిగె వేరుకుంటూ ఉంది. పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది, అనగా నయోమి భర్త వంశంలో ఒకరిది. అతని పేరు బోయాజు. బోయాజు ఈమె పరుగు వేరుకోవడం మొదలెట్టిన తర్వాత పనివారు పనిచేస్తూ ఉంటే ఇతను బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడయ్యుండునుగాక అని చేనుకోయి వారితో చెప్పినప్పుడు చేనుకోయివారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని అన్నారు. ఆ తర్వాత అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి, ఈ చిన్నది ఎవరని అడుగగా, కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. ఆమె నేను కోయివారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెను అని వాడు చెప్పెను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవ్వనులకు ఆజ్ఞాపించియున్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమీ తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, దేవునికి స్తోత్రం. చూడండి ఆమె ఎంత సంతోషించిందో బోయాజు అన్న మాటకి. ఏమన్నాడు బోయాజు? నా కుమారి, నువ్వు అక్కడ ఇక్కడ వెళ్ళొద్దమ్మా, అటు ఇటు నువ్వు పోవద్దమ్మా, ఇక్కడే ఏరుకో, ఈ పొలంలోనే ఏరుకో. నువ్వు అటు ఇటు వెళ్ళి ఇబ్బంది పడొద్దు. పనిచేసే వాళ్ళల్లో యవ్వనస్తులు ఉన్నారు, ఆమెను ముట్టొద్దని నేను వాళ్ళకి ఆజ్ఞాపించేశాను. కాబట్టి నువ్వు అటు ఇటు వెళ్ళొద్దు, నువ్వేం భయపడవద్దు, ఇక్కడే ఉండు, ఇక్కడే పరిగి వేరుకో అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది. పరదేశినైన నా మీద ఇంత కటాక్షం చూపుచున్నాడే, ఇంత ప్రేమ చూపుచున్నాడే అని ఆమె సంతోషించింది. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ, ఆ ప్రేమ యేసయ్య ప్రేమ. అందుకు ఆమె అంటుంది, అయ్యా, పరదేశినైన నన్ను కరుణించుటకు, నా మీద లక్ష్యముంచుటకు నేను ఏ పాటిదాన్ని అన్నప్పుడు బోయాజు అంటాడు, అమ్మా, నీ పెనిమిటి మరణమైపోయిన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీ వెరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. రూతు మీద బోయాజుకి అంత కనికరం ఎందుకు పుట్టిందంటే యెహోవాయే పుట్టించాడు. ఎందుకంటే ఆమె చేసిన పని యెహోవా చూశాడు. ముసలిదైన తన అత్తను ఆమె విడిచిపెట్టలేదు. అత్త,
నీ దేశమే నా దేశము, నీ ఊరే నా ఊరు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని చెప్పింది. ఆ మాట దేవుడు విన్నాడు. చెప్పి తన పుట్టిన ఊరిని, దేశాన్ని వదిలి నయోమితో పాటు కలిసి బెత్లెహేముకు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. అది దేవుడు చూశాడు. అందుకే బోయాజు ద్వారా దేవుడు ఆమెను కరుణించాలని అనుకున్నాడు. ఇక్కడ కరుణిస్తూ ఉన్నాడు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, అట్టి కరుణ మాకు కావాలి ప్రభువా. మేము స్వార్థపూరితంగా మా కొరకు మేమే జీవించకూడదు. మేము విలువనివ్వాలి, ఆదరణ కలిగించాలి. ముసలిదానికి ఎవరు తోడు లేరని ఆవిడ ఆదరణ కలిగించింది తన అత్తగారికి. అది దేవాతి దేవుడవైన, జీవము కలిగిన దేవుడవైన నీవు చూసావు తండ్రి. నీవు చూసి బోయాజు ద్వారా ఆమె మీద కనికరం చూపుచున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతలు తండ్రి. అట్టి బుద్ధి మాకు ఇవ్వండి, అట్టి మనస్సు మాకు దయచేసి నీ కనికరం పొందుకునే రీతిగా మేము ఉండాలని, అట్టి కృప మా మీద కూడా అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.